ఈజీగా చెప్పలేము కదా అంత. అంటే మెయిన్ నేను చాలా మిస్ అయిపోయా దాన్ని, చాలా అంటే చాలా మిస్ అయ్యా. ఉంటది ఆ బురద మన మీద పడద్దంటే మనం ఆ పందికి దూరంగా పోవాలి కదా. ఆ పందికి హాయ్ హలో నమస్తే. ముందుగా ప్రేక్షక దేవులందరికీ నా తరపున అండ్ మా పొట్టి తరపున నమస్కారం. వెల్కమ్ టు సుప్రియా వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ పొట్టి నేనైతే షూట్ చేయడానికి వచ్చినాం. మినిమం ఒక 8 నెలలు అవుతుంది కావచ్చు మా ఇద్దరు కాంబినేషన్లో షూట్స్ చెయ్యక. తన బిజీ తను, నా బిజీ నేను చాలా మిస్ అయిపోయా దాన్ని, చాలా అంటే చాలా మిస్ అయ్యా. ఇన్ని రోజుల తర్వాత కలిసేసరికి ఒక్కసారిగా ఇంకో ఏడుపు వచ్చేసింది. ఎస్, అంటే గైస్ ఏమంటారు, రోజు మాట్లాడుకుంటేనే గంటలు ఫోన్లలో సొల్లేసుకొని ముచ్చట్లు పెడితేనే అదొకటే ఫ్రెండ్షిప్ కదా. ఎంత దూరం ఉన్నా రోజు కలిసినా కలవకపోయినా లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది అంతే. అంటే నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు ఒక కొంతమందితో ఫ్రెండ్షిప్ ఏర్పడిన తర్వాత తనతో నాకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది. నేను తనకి డైలీ ఒక్కరోజు కూడా సరిగా నేను మెసేజ్ చేయ, తను ఉన్న బిజీ, నేనున్న బిజీ. ఇప్పటివరకు 8 monthsలో ఒక్కరోజు కూడా కాల్ చేసుకున్నది లేదు, మెసేజ్ చేసుకున్నది లేదు. కానీ ఇప్పటివరకు నా దగ్గర జెన్యున్గా నాతోని ముందు ఎలా వెనక అలాగే ఉన్న వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇది. చాలా జెన్యున్గా చెప్తున్నా. అంటే ఇంకా నా లైఫ్లో ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా ఉండొచ్చు, ఉన్నారు కాదంటే. లేకపోతే ఇప్పుడు తన గురించి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి తన గురించి చెప్పాల్సి వచ్చింది. నాకున్న జెన్యున్ ఫ్రెండ్ అంటే ఈ ఒకటే. హాయ్ చెప్పమ్మా. హాయ్. ఇవాళ షూట్ ఇక్కడ ఏ ఊరు? సిర్సాపల్లి దగ్గర షూట్కి వచ్చినాం. హుజరాబాద్ దగ్గర సిర్సాపల్లికి. చూడండి ఫ్రెండ్స్, సుప్రియా అఫీషియల్ వ్లాగ్ ఛానల్ని అయితే ఖచ్చితంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే చేసుకోండి. ఎందుకంటే అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. మీరైతే ఇంకా చాలామంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే చేసుకోండి. మా ఫ్రెండ్షిప్ అయితే 2 years అవుతుందని. 2 years అవుతుంది కానీ ఇప్పటి వరకు ఒక చిన్న గొడవ కూడా లేదు, చిన్న మిస్అండర్స్టాండింగ్ లేదు. ఇప్పటి వరకు ఇంతమంది ఫ్రెండ్స్ ఇంతమంది ఉన్నా కూడా ఒక్కరోజు కూడా గొడవ పడకుండా నన్ను భరించిందంటే ఇది ఒక్కతే అనుకోవచ్చు. అంటే ఆ విషయంలో నేను ఒప్పుకోను. వన్ ఆఫ్ ద స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్ అంటే ఆ లిస్ట్లో ఇది ఉంటుంది. బికాస్ స్టార్టింగ్ ఏమైనా చూసినప్పుడు ఏంటంటే చూసినప్పటికీ నేను వీడియోస్ చూడడము ఓకే పర్సన్ అని తెలుసు. కాకపోతే ఎట్లుంటుంది ఇప్పుడు బిహేవియర్ తెలియదు ఎవరికి సరిగ్గా. లైక్ ఎట్లా మాట్లాడతారు, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, మనతో బాగుంటుందా, ఏమోలే యాటిట్యూడ్ లాగా చూపిస్తారా అని అనుకున్నా. బట్ కలిసినాక ఒక 1/2 hour 1 hour అన్ని క్లారిటీ వచ్చేసినాయి. సో తను అట్లాంటి పర్సన్ కాదు, కలుపుకోతుంది అందరినీ. అండ్ జెన్యున్ ఒక ఏమంటారు దానికి తెర అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్ తనలో. అంటే యాక్టింగ్ చేయడం, నటించడం, పైనకు ఒకలాగా లోపల ఒకలాగా అనే ఫీలింగే ఉండదు. మ్యాక్సిమం వాళ్ళు చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా మనకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ ఎవరమైనా మనతో ఎలా మాట్లాడితే వాళ్ళతో రిటర్న్ అట్లా మాట్లాడతాం. తను అట్లా మాట్లాడకపోయినా సజెస్ట్ చేస్తుంది, ఇది కాదురా, ఇది రాంగ్, ఇది రైట్, ఇట్లుండు, ఇది చెయ్యి, ఇట్లాంటి కంటెంట్స్ తీసుకో, ఇట్లాంటి షూట్స్ అయితే ఓకే చేసుకో, సో ఈ సర్కిల్ అయితే బాగుంటుంది, అటైతే వద్దు, ఇటైతే ఓకే, అట్లా సజెస్ట్ చేసేది అన్నట్టు. సో అందులో తను ఫస్ట్ అంటే లైక్ కొన్ని ఉంటారు కొంతమంది పీపుల్స్ ఇప్పుడు ఉన్నారు మా దాంట్లో కూడా. ఇప్పుడు ఇండస్ట్రీ అనగానే అందరూ మంచిగా ఉండరు, అందరూ బ్యాడ్ అన్నట్టు ఉండరు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఒకలాగా ఇంకొకలాగా మాత్రం చాలా మంది ఉంటారు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఒకలాగా ఇంకొకలాగా మాత్రం చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ నేను ఫేస్ చేసి ఉన్న తర్వాత తను నాకు పరిచయం అయింది. సో తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఎదుటోళ్ళకి అవ్వద్దు అంటే తను ఆ మిస్టేక్స్ ఆ దారికి వెళ్ళొద్దు, నేను పడ్డ ప్రాబ్లమ్స్ అది ఫేస్ చేయొద్దు, సో ముందు నుంచి దానికి చెప్పాలి అనే సెన్స్లో నాకు చెప్తుండేది అన్నమాట. చెప్పాలి కదండి. ఇప్పుడు మనకున్న ఏమంటారు
అనుభవాన్ని బట్టి ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు పాజిటివ్గా తీసుకొని అదే వేలో నడిస్తే ఓకే బాగుపడతారు. లేదు అంటే ఆమె ఏంది మాకు చెప్పేది అనుకుంటే వాళ్ళ ఇష్టం. అట్లా కాదు, భరించింది అని చెప్తున్నాను కదా, నన్ను అన్ని టైప్లో భరించింది. ఇప్పుడు ఇంకున్నారు నా లైఫ్లో, ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, నన్ను భరించే నా ఫ్రెండ్స్ ఉన్నారు కావచ్చు. కానీ ఇప్పుడు తిని మాత్రం చాలా జెన్యూన్ నాకైతే. ఇక మా ఫ్రెండ్షిప్ గురించి మీరు చెప్పుకున్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది? మీ లైఫ్లో ఇట్లాంటి జెన్యూన్ ఫ్రెండ్స్ ఉంటే బ్లాగ్ చూసిన తర్వాత కామెంట్ పెట్టండి. మనం అమ్మా నాన్నతో కానీ, చేసుకున్న భర్తతో కానీ, ఇంకా అన్మ్యారీడ్ వాళ్ళు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో కానీ, వాళ్ళ లవర్స్తో కానీ, ఎక్సెట్రా ఎవరితో షేర్ చేసుకోలేని ప్రతి పర్సనల్ విషయం ఏదైనా ఉంటే మనం ఒక ఫ్రెండ్కే షేర్ చేసుకుంటాం, అంతే కదా. అంటే ఫ్రెండ్షిప్ అంటే అది రాంగ్ పర్సన్ అని తెలిసినా కూడా భరించుకుంటూ దానికి సజెషన్ చేసుకుంటూ తనతోనే జర్నీ చేయాలి తప్ప ఇప్పుడు మంచిగా ఉన్నది కదా అని మంచిగా తిరిగి తర్వాత ఆమె కరెక్ట్గా లేదు కదా నాకు ఎందుకు అని మాత్రం వదలొద్దు. వాళ్ళను భరించుకుంటూనే రావాలి. భరించుకొని తనని మళ్ళీ మంచి దారిలోకి తీసుకొచ్చి తన మిస్టేక్స్ని తనకు చూపించి, అంటే మంచిగా ఉంటేనే ఫ్రెండ్ కాదు. ఫ్రెండ్ కొందరు మంచిగా ఉంటారు, కొందరు లైఫ్లో మంచిగా ఉంటే తర్వాత చెడ్డ వాళ్ళగా మారిపోతారు, కొందరు చెడ్డ వాళ్ళు ఉండి తర్వాత మంచి వాళ్ళగా మారిపోతారు. అది అట్లా మార్చడం కేవలం ఫ్రెండ్స్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్ స్టాండ్ తీసుకుంటారు ఫస్ట్, మెయిన్ థింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం కాబట్టి ఫ్రెండ్స్. సో ఆ ఫ్రెండ్స్ నమ్మి కొంతమంది ఉంటారు ఇంకా చీట్ చేసేవాళ్ళు. లైక్ ఇప్పుడు నాకు అవసరం వచ్చింటారంటే నువ్వు కొన్ని మాటలు చెప్తారు, మై ఎవ్రీథింగ్, మై బెస్ట్, అవన్నీ మాటలు వద్దు గైస్. మా ఫ్రెండ్షిప్లో అయితే ఇప్పుడు ఇందాక అక్క చెప్పినట్టు లైక్ ఫొటోస్, మెసేజెస్, ఓవర్ యాక్టింగ్, ఓవర్ లవ్, ఓవర్ షోయింగ్, ఇవి ఉన్నాయి. కానీ మ్యాక్సిమం ఫ్రెండ్షిప్స్ ఇట్లనే ఉంటారు. ఫొటోస్ పెట్టుకోవడం, స్టేటస్ పెట్టడం, మై బెస్టీ, మై లవ్, మై క్రష్, మై ఎవ్రీథింగ్, ఇవన్నీ పెడతారు కదా. ఇవన్నీ పెడితేనే ఫ్రెండ్షిప్ కాదు ఫ్రెండ్స్. మాకైతే అసలు మేము ఎవ్రీ సోషల్ మీడియాలో కానీ అట్లా ఎక్కువ మేము చూపించుకోము, బట్ మా మనసులోకి తెలుసు అంతే. ఆ ఫీల్ అంటే నేను పెయిన్తోనే చెప్తున్నా, ఫ్రెండ్స్ అంటే ఎవరైనా కూడా స్టార్టింగ్ డే ఎంత ప్రియారిటీ ఉందో వాళ్ళ లైఫ్లో. ఇప్పుడు జాబర్స్ ఉన్నారనుకోండి, జాబ్ చేస్తున్నంత వరకు ఆ కొలిక్లా జాబ్ చేస్తున్నప్పుడే ఫ్రెండ్షిప్ కాదు. జాబ్ ఒకవేళ అనివార్య కారణం వల్ల జాబ్ చేయలేకపోయినా ఆ బాండింగ్ అట్లనే ఉండాలి ఏ రంగంలోనైనా. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఎవరితో షేర్ చేసుకోలేని ప్రతి బాధని ఫ్రెండ్తో షేర్ చేసుకున్నట్టు మన లైఫ్లో కూడా అట్లాంటి ఫ్రెండ్ ఒకరు ఉండాలి, ఖచ్చితంగా ఉంటారు కూడా. సో ఇక ఇంక విషయాలు పక్క పెడితే ఇలా షూట్కి అయితే వచ్చినాం. ఎప్పుడో పొద్దుగా లేచి వచ్చినాం, ఇప్పటికీ 11 అవుతుంది. ఎండలు అయితే ఘోరంగా కొడుతున్నాయి. మా వాళ్ళు బయట సీన్స్ వాళ్ళే తీసుకొచ్చుకొని వెళ్ళారు, మమ్మల్ని రెడీగా మిమ్మల్ని కూర్చోమన్నాడు. ఈ గ్యాప్లో నాతో చాలా మిస్ అయిపోయినా అని అది చాలా టైమ్స్ ఇవాళ వచ్చిన తర్వాత మేము అనుకోకుండానే మా కళ్ళు మమ్మల్ని చూసుకుంటూనే మేము మిస్ అయిన ఫీల్ తెలుసుకున్నాం. సో ఈ వీడియో బయట ఎందుకు పెడుతున్నాం అంటే మేము మిస్ అయిన ఫీల్ ఎన్ని టైమ్స్ మిస్ అవుతున్నాం అనేది వ్లాగ్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని టైమ్స్ నేను చూసుకోవచ్చు, అది చూసుకోవచ్చు. ఇట్లాంటి చాలామంది ఫ్రెండ్స్ కూడా చూసుకొని ఎవరైనా డిస్టర్బెన్స్లు ఉండి కలుసుకోకుండా ఉన్న వాళ్ళు ఉంటే కూడా కలుసుకోవాలండి. కానీ మిస్ యూ, లవ్ యూ, మిస్ అయ్యి నేను ఎందుకో తెలీదు, బట్ నేనున్న బిజీ షెడ్యూల్లో అదున్న బిజీ షెడ్యూల్లో మిస్ అయిపోయినాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా గుర్తుకొస్తారు, కానీ చెప్పుకోవాలనిపిస్తుంది. కానీ ఎదురుగుండి చెప్పుకొని హగ్ చేసుకుంటే ఆ ఫీల్ చాలా దగ్గుంది. ఎంత సీనియర్ అయినా కూడా కొన్ని టైమ్స్లో ఫేస్ చేయడం కష్టంగా ఉంటుంది. అంటే మన అనుకున్న వాళ్ళు మనతో ఉండి వెన్నుపోటు పొడుస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ ఇంకా ఇట్లాంటి రాక్షసి ఫ్రెండ్షిప్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చెప్పుకుంటే బాధ మొత్తం తగ్గిపోతుంది. చాలా తేలికైపోతుంది కదా. ఎంత బాధ ఉన్నా ఒకరితో షేర్ చేసుకుంటున్నాము అని అంటే కంప్లీట్ కొంచెం బరువు తగ్గుతుంది. అంతసేపు చాలా మందికి తెలియదు కదా ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అని. నేను ఎక్కడ కూడా ఇప్పుడు ఎవరికి కూడా మేము సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్లలో కానీ చెప్పుకోలే. బహుశా అట్లా చెప్పుకుంటే విడిపోతారేమో, ఎందుకంటే ఎవరి దిష్టైనా దాకి అవి విడిపోతాం. సీక్రెట్ ఫ్రెండ్స్, చాలా పర్సనల్ ఫ్రెండ్షిప్. చాలా మంది ఏంది అని అంటే
అంటే తెలుసు షూట్స్ చేస్తారు, కలుస్తారు, వాళ్ళు ఒక టీం అట్లా అని అనుకుంటారు. బట్ ఇంత బాండింగ్ ఉంటుంది వీళ్ళకి అనేది చాలామందికి తెలియదు. సో మేము కూడా షో చేసుకోం, మాకు తెలుసు కదా మేము ఎట్లుంటాం, మా మనుషులు ఇది మేమేందని మాకు తెలుసు కాబట్టి ఇంకొకరికి మేము షో చేసుకున్న అవసరం మాకు లేదు ఫస్ట్ థింగ్. అంతే. సో అందుకోసం మేము ఎక్కువ ఓవర్ యాక్షన్ అండ్ బిల్డప్. ఇంకొక విషయం నేను మెయిన్గా ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఒక పర్సన్ మనల్ని నమ్మి మన గురించి వాళ్ళకి చెప్పుకున్నప్పుడు మంచిగా ఉన్నంతసేపు దాన్ని మంచిగా తీసుకొని తర్వాత ఇప్పుడు నాతో మాట్లాడతలేడు కదా వీడు, లేకపోతే ఇది నాతో మాట్లాడతలేదు కదా, మా మధ్య ఇప్పుడు అంత లేదు కదా, ఇక నేను ఇప్పుడు దీన్ని ఏదో ఒక విధంగా డాడ్ చేయాలి అని చెప్పుకున్న పర్సనలీ 1 వర్డ్ కూడా లీక్ చేసుకున్నా వాళ్ళు బతికున్నా చచ్చిపోయినట్టే. ఎందుకంటే ఒకసారి నమ్మి మనం ఏది చెప్పినా ఎవ్రీథింగ్ ఇంకోటి ఆ టాపిక్ మాత్రం ఎక్కడ కూడా నేనైనా నువ్వైనా నీకు తెలిసిన నీ ఫ్రెండ్స్కైనా మీరైనా అది పర్సనల్గానే చూడాలి. వెన్నుపోటు ఎవ్వరు ఒడవరు, మన అనుకుని మనం నమ్ముతాం చూడు వాళ్ళే ఒడుస్తారు. వాళ్ళు వచ్చే పోటు ఎట్లుంటుంది తెలుసా, పెద్ద గుణపం తీసుకోలేము, ఇంకా వాళ్ళని అనలేము, తట్టుకోలేము, ఆ పెయిన్ ఘోరంగా ఉంటుంది. వాళ్ళని అనలేము. అట్లా ఇన్ని రోజులు ఉన్న ఫ్రెండ్షిప్ అంత గింతేనా అంటే ఇన్ని రోజులు అతను జెన్యున్గా లేరా, వెనకాల ఎంత నడిపించిర్రా అవన్నీ తీసుకోవడం కష్టం. అదే బయట వాళ్ళు అన్నారు అనుకో, ఎవ్వతివే నువ్వు నన్ను అనడానికి అని లొల్లికైనా పోవాలనిపిస్తాయి. కానీ మన అనుకున్న వాళ్ళ మీద చేతులు ఉండి కూడా ఏం చేయలేదు. కానీ అందులో ఏంటంటే దీనికి అన్ని తెలిసి కూడా మోసపోతుంది. మళ్ళీ వాళ్ళు వచ్చి సరే ఇట్లా జరిగింది, ఇది అయింది, ఇట్స్ ఓకే, సారీ అట్లానంటే తొందరగా యాక్సెప్ట్ చేస్తుంది. సరేలే ఓకే అంటే కొన్ని రోజులు కోపం పెట్టుకుంటుంది, ఇదే బాధపడుతుంది. అంటే సెల్ఫ్కి ఎక్కువ సఫర్ అవుతుంది ఫస్ట్ థింగ్. వాళ్ళు అనాలి, వాళ్ళని బాధ పెట్టాలి, ఇంకొకరితో ఇది చేయాలి, అట్లా చేయాలి, దీన్ని కాంట్రవర్సీ చేయాలి, ఆ ఫీలింగ్ ఉండదు. తనకు తనే సెల్ఫ్గా ఎక్కువ ఫీల్ అవుతుంటుంది, బాధపడుతుంటుంది అన్నట్టు. మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడిర్రా లేకపోతే వచ్చి సారీ చెప్తారు, ఇట్స్ ఓకే మనోళ్ళే కదా అన్నారు కదా అయిపోయింది, అట్లా ఉంటుంది అన్నమాట. అట్లా ఉండే ఇట్లా దెబ్బలు బాగా తాకించుకుంటున్నా. చెప్పొచ్చు కదా, నేను చిన్నదాన్ని అయితే అట్లా ఉండొద్దక్క అని చెప్పొచ్చు కదా అన్నది. కొంచెం భయం, ఎందుకో భయం తెలియదు, గట్టిగా ఒకసారి. ఎంత ఫ్రెండ్స్ అయినా ఎంత క్లోజ్ అయినా మనకి కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏ విషయంలో మనం చెప్పాలి, ఏ విషయంలో ఏం చెప్పకూడదు, చెప్పాలి. అవునా, రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది ఫస్ట్ థింగ్. నేను మనుషుల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇచ్చేది అదే, రెస్పెక్ట్ ఫస్ట్ థింగ్ అది. ఎందుకంటే వాళ్ళ గౌరవించి మనం వాళ్ళకి చెప్పొచ్చా లేదా, సరే నిజంగా వాళ్ళు మన దగ్గర నుంచి ఒక కన్సర్న్ కోరుకుంటారు అని అంటే డెఫినెట్లీ ఇస్తాం. అట్లా అని చెప్పేసి కొందరు అడగకపోతే ఆటోమేటిక్గా ఇచ్చేస్తాం కదా, అందులో తినకి ఇచ్చేస్తాం. కాకపోతే నాకు అనిపిస్తుంది తనకంటే చిన్న, నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు వీటిలో, నేను ఎట్లా ఓదార్చాలి, నేను ఏమని చెప్పి ఓదార్చాలని నాకు తెలియదు ఫస్ట్ థింగ్ అది. కాకపోతే బాధపడితే సీరియస్గా అది ఏడ్చింది, అది ఏడుస్తుంది అని కళ్ళకి గిలొస్తుంటే ఏడుతుంది. మరి అట్లా ఎందుకు బాధపడుతున్నావు అక్క, నువ్వు అట్లాంటి ఫేస్ చేయొద్దు అంటే కొంచెం ఇట్లా ఈను అని చెప్పొచ్చుగా. నేను చెప్పాలనుకున్నా అసలు ఫస్ట్ నేనే ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతున్నా కాబట్టి ఆ ఛాన్స్ దానికి లేదు. నేనే ఎక్కువ ఫీల్ అవుతున్నా కాబట్టి అదే నన్ను అనే ఛాన్స్ ఉంది, కానీ నేను దాన్ని అనే ఛాన్స్ లేదు. ఈజీగా చెప్పలేము కదా అంత. అంటే మెయిన్ ఏంటంటే ఎవరిని ఎక్కువ నమ్మొద్దు, ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా. మళ్ళీ వాళ్ళు మిస్టేక్ చేయగానే బాధపడుతూ ఉండి మళ్ళీ వచ్చి సారీ చెప్పగానే ఆ మనస్తత్వం నాకున్న చూడు, అది అసలు ఘోరంగా ఉంది నాకు, ఆ దరిద్రం. ఫస్ట్ నువ్వు అది తగ్గించుకుంటే ఈ ఏడ్సుడు ఇవన్నీ ఉండే అన్నమాట. సో ఫ్రెండ్స్ మీరు కూడా చెప్పుర్రి ఇట్లాంటి మరి ఇంత మెత్తగా ఉండదు కదా ఫ్రెండ్స్, గట్టిగా స్ట్రాంగ్ నాలేకుండా నేను ఎట్లుంటా మొత్తం చెప్పి. స్ట్రాంగ్ అంటే ఇట్లా బాడీ స్ట్రాంగ్ కాదు, మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటుంది. ఫిజికల్గా చాలామంది ఉంటారు, ఫిజికల్గా మస్తు స్ట్రాంగ్ ఉంటారు, మెంటల్లీ వీక్ ఉంటారు. నువ్వు మెంటల్లీ వీకే, ఫిజికల్లీ వీకేలే. కొంచెం ఈ మధ్య స్ట్రాంగ్ అయినా, ఎండాకాలం కదా కళ్ళు పడిపోతున్నా. మళ్ళీ ఇంకా ఇప్పుడు మేడం గారికి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లా వచ్చి ఇక టిఫిన్స్ ఫుడ్ కూడా మస్తు తగ్గించేసింది పాపం. అయితే నన్ను ఎట్లెట్లా పడగొట్టాలి, ఎట్లెట్లా షూట్లు చేయకుండా ఆపాలనుకునే వాళ్ళ కోసం నాకు ఈ డిసీజ్ అంటే ఈ హెల్త్ ఇష్యూస్ రావడం చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అట్లనన్నా హ్యాపీగా ఉంటారులే. ఈ బ్లాగ్ చూసి అమ్మో నిజంగానే ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, ఇక తొందరగా కింద పడిపోతాయని. ఇగో ఇక్కడ నరసింహలో ఎంత రాస్తుందో అదే జరుగుతుంది. నువ్వు ఎన్ని నాటకాలు, మనుషులు ఎంత తొక్కాలని చూసినా ఓకే వాళ్ళు కొంత బాధ పెట్టి కొద్దిగా డౌన్ చేస్తారు కావచ్చు, కానీ పైన దేవుడు ఉన్నాడు. కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనం కరెక్ట్గా ఉన్నంత వరకు
ఎవరెంత ఏం చేసినా పడిపోమనేది నాకు బాగా పిచ్చ కాన్ఫిడెంట్గా ఉన్నా. ఆల్రెడీ ఇట్లాంటిది ఒకసారి ఫేస్ చేసి పడిపోయే టైంలో నన్ను నానుకున్న వాళ్ళు, ఆ దేవుడు నాకు సపోర్ట్ చేయండి, పైకైతే మొత్తం లేవట్టేసారు. మీ అందరి సపోర్ట్ వల్లనే. నీకో చెప్పనా, బ్రహ్మానందం గారు ఒక రీల్లో చెప్పిర్రు, నీ వెనకాల మాట్లాడుతున్నారు, నిన్ను బ్యాడ్గా అంటారు, బ్యాడ్ కామెంట్స్ ఇస్తారు అంటే నీ ముంగటికి వచ్చే ధైర్యం లేక వాళ్ళ స్థానం నీ వెనకాలనే ఉంది. ఓకేనా, వాళ్ళ స్థానం నీ వెనకనే. అందుకే ఈ బ్యాడ్ కామెంట్స్, బ్యాడ్ పబ్లిసిటీ, వాళ్ళు ఏదైతే చేస్తారో అదంతా. ఓకేనా, ఇంకా లైట్ ఇంకా అవన్నీ బాధపడడం తీసేసుకుంటున్నా. ఇంకా నేను కూడా ఎవరిని చాలా అంటే చాలా డెలికేట్గా ఆలోచిస్తున్నా. నాకు ఇంకా ఎవరు ఫ్రెండ్స్ కానీ అరే తెలుసో తెలియకో చిన్న మిస్టేక్స్ అవి అవుతుంటాయి. నువ్వు దానికి డబుల్ త్రిబుల్ 100,000 టైమ్స్ ఇది అవుతున్నారు తెలుసా. అంటే నా లైఫ్లో ఏంటంటే సంతోషం వచ్చినా తట్టుకోలేను, బాధ వచ్చినా తట్టుకోలేను, అంతే. ఇక ఈ క్షణం హ్యాపీగా ఉన్నాము అని అంటే నెక్స్ట్ సెకండ్ ఏదో ఏడిచేది గట్టిగా ఫ్రెండ్స్, బాధపడేది. నేనైతే ఓపెన్గా చెప్తా, నాకు నా ఫ్యామిలీ తరపు నాకు చిన్న ప్రాబ్లం కూడా ఉండదు. మా అమ్మ, మా ఇద్దరు చెల్లెళ్ళు, నా భర్త, నా భర్త, వీళ్ళెవ్వరి గురించి చిన్న ప్రాబ్లం కూడా ఉండదు. నాకు ఇండస్ట్రీలో అనుకోండి నాతో ఉండే నా ఫ్రెండ్స్ వల్ల చాలా బాధలు ఫేస్ చేస్తున్నా. నిజంగా ఎందుకో మరి అట్లా అనుకోవడం వల్లనే ఫేస్ చేయాల్సి వస్తుంది కావచ్చు. ఇప్పుడు నీకు నవ్వేనా, చాలామంది గొప్ప గొప్ప ఆర్టిస్టులకే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అంట. వాళ్ళు ఇంకా పై స్థాయికి ఎదుగుతూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇన్ని స్ట్రగుల్స్ వస్తుంటాయి. ఇవన్నీ నిలదొక్కుని వాళ్ళు స్టెప్ నిల్చుంటారు కాబట్టే దేవుడు ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అని ఇక్కడే ఆగిపోతే ఓకే, ఫేస్ చేయలేదు, ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా తినవల్ల కాదు అనే స్టాపింగ్ ఉంటుంది. ఎన్ని వచ్చినా స్ట్రాంగ్ ఉండి స్టెప్ తీసుకుంటేనే ఇంకా బెటర్మెంట్ చూస్తారంట. అందులో నువ్వు ఆ లిస్ట్లో ఉండొచ్చు, ఉన్నావు కాబట్టి కావచ్చు ఇవన్నీ వస్తున్నాయి. నన్ను సపోర్ట్ చేయడానికి అయితే నాకు సపోర్ట్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళు అయితే ఉన్నారు, ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఇంకా నా గురించి వద్దు, నాకు ఇంకా నా గురించి ఏడుస్తుంటే కుండలు ఎమోషనల్ యాక్టర్ అనే పేరు కాదు, రియల్గా ఎమోషనల్ అయిపోతున్నా. ఇక అది అయిపోయింది. కానీ ఇంకా మేడం గారు అయితే కొంచెం బాగా బిజీ ఉండి వ్లాగులల్లా అటు ఇటు బిజీ ఉంది. సో మీరైతే పాపం తన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లా వెళ్తూ ఎక్కడెక్కడ ఏ షూట్స్ ఉన్న అప్డేట్ మీకు అందరికీ చేరుకోవాలి అంటే, నోటిఫికేషన్ రావాలి అంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇలా ఈ పెద్ద తలకాయ నొప్పులతో పొద్దున్న ఎట్లా ఫేస్ చేస్తాం అనేది మీకు చూడు. పెద్ద మొద్దు ఉన్నారు ఇలా. బోండం అని, మా బోండం చాలా మంచి పర్సన్, ఒక బ్రదర్ లెక్క మంచి పర్సన్. ఆ పర్సన్తో ఇలా మేము షూట్ చేస్తున్నాం. డైరెక్టర్ వచ్చేసి అనిల్ చొప్పరి, చాలా మంచి రైటర్ అండ్ డైరెక్టర్, నైస్ పర్సన్. ఇలా కాంబినేషన్లో వీడియో చేస్తున్నాం. ఈ పొద్దున్నకి కోతేశాలు ఎన్ని ఉంటాయి అనేది అయితే చూడండి, మిస్ అవ్వకండి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, బాయ్. సో గైస్, ఇంకా అక్కడైతే రజనీ వాళ్ళ సీన్ అయితే జరుగుతుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ మా ఇద్దరు పేరింగ్ కాబట్టి అక్కడ వాళ్ళ సీన్ అయిపోయినాక ఇంకా మా సీన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో చెప్పండి అన్న, ఇంకా చెప్పండి పూదరి ప్రసాద్ గారు, అసలు మీ యూట్యూబ్ జర్నీ ఎలా ఉందండి? ఇప్పుడే కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన, ఆల్ ది బెస్ట్. షార్ట్స్ చేస్తున్నా. త్వరలో ఇంకొక వారం రోజుల్లో ఫుల్ వీడియో వస్తుంది. మంచి సెంటిమెంట్ది. కథ సగం రెడీ అయింది. ఎవరు కథానాయకి, కథ హీరోయిన్ ఏమంటారు? ఇప్పుడే లీక్ చేయదు కదా, కథానాయకి అడుగుతున్నా. అంటే ఇంకా ఎవరు కన్ఫర్మ్ కాలేదు. అయితే షూట్ అవ్వలేదు ఇంకా, షూట్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే ఓకే, 2 డేస్లో షూట్ స్టార్ట్ అవుతుంది. మంచి సెంటిమెంట్ ఉంటుంది, మీకు అందరికి నచ్చుతుంది. మళ్ళీసారి ప్రసాద్ పూదరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్, ప్రసాద్ పూదరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బయట ఛానల్స్లలో ఎంత మంచిగా ఆదరిస్తారో మా సొంత ఛానల్లో కూడా మమ్మల్ని ఆదరించండి మీరు. మా ఛానల్స్ కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ అన్న ఆల్ ద బెస్ట్. ఎట్లాగో నిజంగా మంచిగా రాసి పెట్టదు కాబట్టి ఈ ఇయర్ నువ్వు మంచి మంచి సక్సెస్లు చూస్తున్నావు, ఇంకా మంచి సక్సెస్లు చూడాలి మీ లైఫ్లో. అండ్ అన్న ఎట్లా అంటే అవకాశాలు నాకు ఒక్కరికి వస్తే చాలు, నేను ఒక్కరిని ఎదిగితే చాలు అనుకునే మంచి అయితే కాదు. తనతో ఇంకో 10 మందిని తన వెంట నడిపించి తీసుకుపోతాడు, ఇంకో 10 మందికి అవకాశం కల్పిస్తాడు. దాంట్లో నో క్లారిటీ షూర్. ఇంకా మీ ఛానల్ ద్వారా కూడా ఇంకా కొంతమంది ఆర్టిస్ట్ ఇంట్రడ్యూస్ అవ్వాలి, కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు రావాలి. ఇంకెంతో మందికి కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ చెల్లె. ఓకే, అందరికీ ధన్యవాదాలు. సరే.
ఇంకా షూట్స్ సీన్స్ మేకింగ్ ఎలా అయితే చూద్దాం. ఓకేనా, ఓకే పదండి. పదండి ముందుకు. ఇదైతే అన్నమాట లొకేషను. అన్నీ వచ్చి మాకు ఆర్టిస్ట్. హాయ్ అన్న, బాగున్నారా? టేక్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. హాయ్ నమస్తే. నమస్తే. అంటే ఈ జుట్టు దేవునికా లేకపోతే స్టైల్ కానా? స్టైల్ కాదు. స్టైల్ కదా? స్టైల్ కాదు. దేనికైనా మొక్కుకున్నావా? ప్రోగ్రామ్స్. అందుకనే మంచిగా ఉంది జుట్టు, బాగానే పెరిగింది కదా? మంచిగా పెరిగింది. జిగ్గు కాదు, ఎన్నికలు మంచిగా పెరిగాయి. అన్నికో విషయం చెప్పానా, ఫీల్ కావద్దు మరి. మేము ఫస్ట్ టిఫిన్ దగ్గరికి వచ్చినామా, అంటే మీరు అందరు కూర్చొని ఉన్నారు కదా, నేను లాంగ్ నుంచి చూసిన, నేను ఓన్లీ మీ హెయిరే చూసిన. నేను అడుగుతున్నా అనిల్కి, ఇంకొక ఆర్టిస్ట్ ఎవరు అమ్మాయి వచ్చిర్రు అని అన్నా. వచ్చినాక అన్ననా అని రివీల్ అయింది. అట్లా అరుస్తుంది. హాయ్ డిఓపి గారు. అలా మీ పేరుతో ఒకసారి పరిచయం చేసుకోండి. మహిదర్ కెమెరామెన్, మంచిగా తీస్తాడు, మంచి సపోర్టింగ్ మాకు. అన్న ఎక్కడ ఉండేనా మీది? కరీంనగర్ కదా? కరీంనగర్ లోకలే. మంచి సపోర్టింగ్ మాకు. కెమెరా మంచిగా రిస్క్ తీసుకొని బాగా చేస్తాడు. ఓకే వాచ్ తీసేస్తారా? బ్యాక్ సైడ్ మళ్ళీ టైం 12 అవుతుంది పొద్దునే కదా. ఇలా అసలే పసరంతో పని పోతాను వెనకడ పైలం చేరా మొద్దు మింగిన మింగుతాడు. భయపడంటే వాడు మిన్నే చిత్రాన్ని కాదు, పన్ను బురద మన పెరిగిన బట్టలు అంటే వాడు నిన్ను చేస్తాడని కాదు, తోంట పోతా అంటే పందికి బురద ఉంటది. ఆ బురద మన మీద పడద్దంటే మనం ఆ పందికి దూరంగా పోవాలి కదా. ఆ పందికి ఆ భయంతో చెప్తాను. అందుకని ఆడు నిన్ను పెద్ద అర్థమైనా? ఎట్లత్తదే నీ ఇంట్లో లొంగి నా ఇంట్లోకి ఎట్లత్తదే ఆడదానా? దానికి ఏమైనా కాళ్ళు వచ్చినా లేకపోతే నీళ్ళకి కారం వచ్చిందా బల్బ్ వచ్చిందే? అరే అది గాలి కచ్చి పడ్డది, దొంగల సౌందని చెప్తే అర్థమైతే లేదా? ఏమో కయ్యాలి కప్పకు సంతర్పడే ఆలస్యం సంపదనా చూస్తాను, అప్పని చూస్తున్నా బాగా మాట్లాడుతున్నావు. ఏది అట్నానే? అట్నా ఇంకేదా మరి? మెన్షన్ కదా. అంబరేషన్ పసానా బ్రో మీరు ఇట్లా ఆడతారు. ఇక మా ఇద్దరు సీన్స్ అయిపోయినాయి, వీళ్ళిద్దరు సీన్స్ ఉన్నాయి. చాలా బాగుంటాయి మా ఇద్దరు కాంబినేషన్. అట్లా అనుకోవాలి, తప్పదు. బాగున్నాం. చూస్తారు కదా ఇప్పుడు మా యాక్టింగ్ ఎవరికి చూసారు, ఏంటో ఇప్పుడు కూడా చూస్తారు లైవ్ లో. ఫ్రెండ్స్, ఒకవేళ మేము చేసే ఈ వీడియో కనుక మీరు చూస్తే మా జంట యాక్టింగ్ బాగుందా, వాళ్ళ జంట యాక్టింగ్ బాగుందా, ప్లీజ్ దయచేసి మీరు కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి. పెట్టుర్రి. ఇది చాలా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పెట్టుండ్రి, లైలా మజ్నూలు అని పెట్టుర్రి, పెట్టండి, రాధాకృష్ణులు అని పెట్టుర్రి. అత్యాశ లేదు. ఓకే, నాకు మళ్ళీ వెళ్తుంది. అసలే మా డైరెక్టర్ ఆగాడు ఫ్రెండ్స్. అనిల్ చెప్పరు తెలుసు కదా, నా బ్లాగ్ లో లైన్ ఉన్నాడు దొర 3 బ్లాగ్లలో. పంచాయతీ ఉన్నదా? పాలు పంచాయతీ ఉన్నదా? పగోడేందే పగోడు, వానికి నాకు ఏనా పగోడేందా? పగోడు గిట్టి పంచాయతీ ఉన్నదా? పగోడేందే పగోడు, వానికి నాకేమన్నా గట్టి పంచాయతీ ఉన్నానే? గిట్టి పంచాయతీ ఉన్నా? పాలు పంచాయతీ ఉన్నా? గట్టి పంచాయతీ ఉన్నా, పాలు పంచాయతీ ఉన్నా? లవ్ యూ హ్యాపీ. లొల్లి పెట్టుకొని సెక్షన్ 143 అని
ఏ లెక్కల సెక్షన్ 1 వాళ్ళిద్దరు 5 6 7 8 దీనికి బేల్ లేదు ఏం లేదు 6 వాటి కింద రిలీజ్. నేను తినను. మనిషి అయితే కదా అన్నా చికెన్ తెప్పిస్తావా? చికెన్ తెప్పిస్తావా? ఏం మీల్స్ తెచ్చుకో. ఎందుకు బాగాలేదా? నువ్వు చూసినావా? నువ్వు తినవు కదా నీకైతే ఏం కాదురా, 2 ముక్కలు ఎత్తాను ఇంత సూప్ ఎత్తాను అవును హోటల్ వేస్తారా? మీల్స్ బెస్ట్ వెజ్. నాకైతే చికెన్ తెప్పి. నీ గబ్బులుంగి గాలికి వేసి పడి నమ్మన్నానే. నీ గబ్బులుంగి గాలికి ఎగిరొచ్చి పడ్డదంటే నేను నమ్మన్నానే. ఎప్పుడెప్పుడు గెలుపుకుందామా అని ఎల్లక్క కోసం ఎదురు చూసిన పుల్లక్కవే సారీ ఎప్పుడెప్పుడు గెలుపుకుందామని ఎల్లక్క కోసం ఎదురు చూసే పుల్లక్కవే నువ్వు. నీ గబ్బులుంగి నా ఇంట్లోకి గాలికి ఎగిరొచ్చి పడ్డది అదే కదా. నీ గబ్బులుంగి గాలికి నా ఇంట్లో ఎగిరొచ్చి పడ్డదా అరే ఎప్పుడెప్పుడు ఎదురు చూద్దామా అని ఎప్పుడెప్పుడు గెలుపుకుందామా అని ఎల్లక్క పుల్లక్కలకి చేస్తాను నువ్వు. ఎప్పుడెప్పుడు గెలుపుకుందామా అని ఎల్లక్క కోసం పుల్లక్క ఎదురు చూసినట్టు చూస్తావు నువ్వు అనంటాను మళ్ళీ కయ్యాల కంప అన్నట్టనే మళ్ళా కయ్యాలి కంప అని. నువ్వే నా సవితివే నువ్వేనే. అతను బ్రో అది గిట్లా చిన్నప్పుడు దోస్త్ అంటే గిట్లా పెట్టి దోస్త్ ఆకండి ఇట్లా అనేది. తర్వాత ఇట్లా దోస్త్ నువ్వు నేను దోస్త్ తర్వాత కచ్చి కచ్చి కారం మీ ఇంట్లో దయ్యం మా ఇంట్లో చక్కెర రెడీ. నీ గబ్బులుంగి నా కొప్పల కచ్చి ఎగిరి ఎట్లా పడ్డదే గాలికి. ఎండ బాగా కొడుతుందా? బాగా అనిపిస్తుంది రేకుల లొకేషన్ అయ్యేసరికి. ఇంకా నయ్యేమేలు తక్కువనే ఉంది ఎండ. అవునా? నిన్నటికంటే తక్కువనే ఉంది కొంచెం అయితే. నిన్నటికంటే కదా మొన్నటి వరకు. వచ్చింది అమ్మ దగ్గర ఉంది హాయ్ ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ చెప్పారు యూట్యూబ్ ఛానల్ ఇంతగానో శనికాయ ఈ చెప్పు పోటీ ఆ చెప్పు 2 దొరుకుతా నిన్ను నేనేస్తా. ఫ్రెండ్స్ చూసిరు కదా ఇలా వీడియో బ్లాగ్ ఎట్లా సరదాగానైతే గడిచిపోయింది చూడు. నువ్వు ఫోన్ మొత్తం ముఖంలో పెట్టకు, దూరం పెట్టు, వాళ్ళని చూసి కలుసుకుంటారు. కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే వెళ్తున్నాం. ఇలా కొంచెం పొద్దున అయింది. ప్రతిరోజు నైట్ అవుతుంది కానీ ఇలా కొంచెం తొందర అయిపోయింది. సో చూసిరు కదా మొత్తానికైతే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో పెట్టండి. ఎప్పటికీ కూడా స్నేహాన్ని మాత్రం వదులుకోవద్దు అనేదే మేము మాట్లాడేది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుప్రియా